ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రహదారులపై ఉన్న వైన్స్ బార్ షాపులను తొలగించాల్సిందిగా కమిటీ కోరింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా అధికారులకు కూడా రోడ్ సేఫ్టీ కమిటీ నివేదిక సమర్పించింది. దేశ అత్యున్నత న్యాయస్థాన ఆదేశానుసారం రోడ్లపై ప్రచార బోర్డులను కూడా తొలగించాల్సిందిగా కమిటీ కోరింది. కమిటీ నివేదిక మేరకు రహదారులపై ఉన్న వైన్ షాపులతో పాటు ప్రచార బోర్డులను కూడా తొలగించేందుకు అధికారులు నడుం బిగిస్తున్నారు. రోడ్డు సేఫ్టీ అధికారుల నివేదికపై కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేత సవరం రోహిత్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థాన ఆదేశానుసారం షరతులుగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బార్లని అదేవిధంగా వైన్స్ ని తొలగించాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఏటా భారతదేశంలో సుమారుగా నిమిషానికి ఒక వ్యక్తి చనిపోతున్న పరిస్థితి, అంటే నేషనల్ హైవేలో కానివ్వండి, స్టేట్ హైవేలో కానీ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా అధికారులు దీని మీద ఒక మంచి స్ట్రిక్ట్ రూల్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఈ బార్లని వైన్స్ని అక్కడ హైవేలో అమ్మకాలను మాత్రం పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. దీంట్లో కొన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ ప్రమేయంతో వీటిని ఆపు చేయాలి, అధికారులని నియంత్రించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రయత్నాలు చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అధికారులకి అండగా ఉంటాము. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాం.